అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించే జ్వాలా తోరణం విశిష్టత ఏంటి, అలాగే ఈ జ్వాలా తోరణం దాటడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి, దీనికి గల కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే ప్రతి తిథికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఈ రోజు ఏర్పాటు చేసే జ్వాలా తోరణం దాటడం కోసం భక్తులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం ఏర్పాటు చేయడం ఆచారంగా వస్తుంది. అసలు జ్వాలా తోరణం అంటే ఏమిటి? ఈ ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే నిర్వహిస్తారు. దీని కింద నడవడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసం. ఈ జ్వాలా తోరణం దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ అనేది ఉండదని నమ్ముతారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఏర్పాటు చేసే జ్వాలా తోరణం దర్శించుకునేందుకు భక్తులు వేలాది మంది శివాలయాలకు చేరుకుంటారు. శివాలయం ముందు 2 కర్రలు నిలువుగా ఏర్పాటు చేస్తారు. దానికి అడ్డంగా మరొక కర్ర కట్టి కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీని మీద నెయ్యి వేసి మంటను పెడతారు. దీన్నే జ్వాలా తోరణం, యమద్వారం అని కూడా పిలుస్తారు. పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో ఎత్తుకుని ఈ తోరణం కింద 3 సార్లు అటు ఇటు తిరుపుతారు. ఈ పల్లకి పక్కన నడిస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం. ఈ జ్వాలా తోరణం దాటిన వారికి యమలోకంలోకి వెళ్లే అవసరం రాదని చెబుతారు. ఎందుకంటే యమలోకంలోకి ప్రవేశించగానే అగ్ని తోరణం కనిపిస్తుంది. దీని ద్వారానే లోపలికి అడుగు పెడతారు. పాపాలు చేసే వారికి వేసే మొదటి శిక్ష ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ జ్వాలా తోరణం దాటితే యమలోకం అడుగు పెట్టే అవసరం రాదని, పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారని అంటారు. జ్వాలా తోరణం దర్శించుకున్న దాని కింద నడిచిన సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే చాలా మంది ఈ భస్మాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. అలాగే ఈ గడ్డిని కూడా ఇంటికి తెచ్చుకుని ఇంటి గుమ్మంలో కట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి లభిస్తుందని, వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుందని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే జ్వాలా తోరణం 3 సార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అసలు ఈ జ్వాలా తోరణంకి వెనుక గల కథను తెలుసుకుందాం. జ్వాలా తోరణం ఏర్పాటు చేయడం వెనుక పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. క్షీరసాగర మదనంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం చిలికినప్పుడు ముందుగా హాలాహలం బయటకు వచ్చింది. అది చాలా విషపూరితమైనది, వినాశనాన్ని సృష్టిస్తుంది. దీంతో దాని నుంచి కాపాడమని దేవతలు పరమేశ్వరుడిని శరణు వేడుకున్నారు. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన గరళంలో ఉంచుకున్నారు. అది చూసి భయపడిపోయిన పార్వతీదేవి విషం వల్ల తన భర్తకు ఎటువంటి హాని కలగకూడదని భావించి నివారణ కోసం జ్వాల కింద నుంచి దూరి వెడతానని మొక్కుకున్నదట. అలా పార్వతీదేవి చేయడం వల్ల శివునికి విషం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జ్వాలా తోరణంగా భావించి దాటడం ఆనవాయితీగా వస్తుంది. చూసారు కదండి, ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించే జ్వాలా తోరణం విశిష్ట గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.